పెన్షన్ల తొలగింపును నిరసిస్తూ నెల్లూరులో వార్డు సచివాలయాల ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. హఠాత్తుగా 100 మందికి పెన్షన్ రద్దు చేసేసింది ప్రభుత్వం. ఎందుకంటే 1వ తేదీ నుంచి ఒక్కొక్కరికి 250 పెంచుతున్నారు. కానీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. ఉన్న డబ్బులనే పంచాలి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా 15% పింఛన్లు లేపేసి ఆ డబ్బులను పెంచి ఉన్న వారికి ఇస్తున్నారు. దీంతో ఆ వృద్ధులు లబోదిబోమంటున్నారు. ఇక్కడ మిస్ చేస్తుందంటే వీళ్ళు కావాలని మిస్ చేస్తున్నది ఏంటంటే ఒంటరి మహిళా పెన్షన్లు విపరీతంగా ఇచ్చారు తెలుగుదేశం హయాంలో. భర్తతో కాపురం చేస్తూనే ఉంటారు, ఒంటరి మహిళగా రిజిస్టర్ అయ్యి ఉంటారు. అది కొనసాగుతున్నాయి ఒంటరి మహిళ పెన్షన్. ఒంటరి మహిళ అనేది ఎప్పుడు భర్తని వదిలేసి, అంటే వితంతు పెన్షన్ మళ్ళీ వితంతువులు వేరు. భర్త ఉండగా భర్తతో గొడవలు పడి విభేదాలు వస్తే సాధారణంగా కోర్టుల్లో కేసులు వేసాక ఆ ఆధారంగా ఒంటరి మహిళ పెన్షన్లు ఇవ్వాలి. ఇదివరకు జన్మభూమి కమిటీల పేరుతో వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలందరికీ కూడా ఏదో ఒక పెన్షన్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఒంటరి మహిళ పెన్షన్ ఇచ్చేసారు. భర్త పిల్లలతో కాపురం చేస్తూ ఉన్నా కూడా అది ఒకటి తీసివేయబడుతుంది. రెండవది ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి గొడవలకు సంబంధించి విషయాలు తెలుసుకోవడం.